ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండో రోజు పర్యటనలో చంద్రబాబు బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. లోటు బడ్జెట్తో ఉద్యోగులకు ఈ నెల జీతాలు సైతం ఇవ్వలేని దుస్థితి నెలకొన్నందున కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రావాలని ఆయన ఆహ్వానించారు. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్, రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. శాఖల వారీగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అందాల్సిన సాయంపై చర్చించారు. వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న 5 అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చినట్టు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ఇన్సెంటివ్స్, వైజాగ్ రైల్వే జోన్, రాజధాని నిర్మాణంలో ఆర్థిక సాయం అంశాలపై చర్చించామన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలిపామన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు వాయిదా వేసుకుంటూ ఆ నిధులతో జీతాలు ఇస్తూ వచ్చామని చెప్పామన్నారు. అరుణ్ జైట్లీ గారికి కూడా ఈ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ నెల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు పోస్ట్ పోన్ చేసుకున్నాం. మొత్తం డెవలప్మెంట్స్, ఒక పక్క ఇరిగేషన్ వర్క్లు కానీ, రోడ్డు వర్క్లు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా వరకు పోస్ట్ పోన్ చేసుకున్నాం. దానివల్ల నేను త్వరగా లాక్కొచ్చాం. కానీ ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తున్నాం. దయచేసి యాక్ట్లో ఏదైతే చెప్పారో దానికి సహకరించమని చెప్పి వారిని కోరాం. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరినట్టు చెప్పారు. చిత్తశుద్ధితో అన్ని అంశాల అమలుకు కృషి చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉందని, అన్ని అంశాలు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. కాకినాడ పోర్టులో ఆర్ఎల్ఎన్జీ టెర్మినల్ను ఏర్పాటు చేసే విషయమై ఢిల్లీలో గురువారం గెయిల్, ఏపీజీడీసీ, మరో 2 ప్రైవేటు కంపెనీల మధ్య 2 MOUల మీద సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో సంతకాలు జరిగాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.